వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియానం చదువుకుంటున్నాం కదా! నిన్న తనకి అరుణ్‌కి పౌడర్ కలిపియటము, తర్వాత ఎళ్లి సిటీని చూసి రావటము, ఆ స్టోరీస్ అంతా ఏంటో చెప్పటము, మా మాత వస్తది. మాత గురించి ఎనకాలుండి ఇయన్నీ నడిపించటము, మాత ఎర్త్‌క్వేక్‌కి ముందు కృష్ణుడు శక్తి అంతా ఇచ్చేసి వెళ్ళిపోవటము, మళ్ళా మాతనే కృష్ణుడి యొక్క మీద మామూలుగా చంపడానికి ఇది చేసినప్పుడు కంసుడిని అప్పుడు ఎనకాల మాత ఉండి చేయిస్తాము. ఇలాంటియన్నీ కథ చెప్పి, "నువ్వు అసలు ఇష్టం లేదంటావేంటి?" అని చెప్పేసి అంటూ ఉంటది అరుణ్‌ని. తర్వాత ఇట్లా చేయాలి, ఇట్లా అని చెప్పేసి రీవిజిట్ నువ్వెళ్ళు ద్వారకాకు వెళ్ళాల్సిందే అని చెప్పి మాత చెప్పింది. నువ్వు ప్రెజెంట్ ఎళ్ళాలి అని చెప్పి దాది చెప్పిందనమాట. అంటే దాది ఆషిమ అరుణ్‌కి చెప్పిందనమాట. ఇవాళ కంటిన్యూషన్ చేద్దామండి. పీడీఎఫ్ 456 చాప్టర్ 37 అండి ఇవాళ. ద్వారక రీవిజిటెడ్ అన్నమాట. అంటే మళ్ళా ద్వారకాకి మళ్ళా ఎట్లా వచ్చాడని చెప్పేసి చెప్తున్నాడు. As I rode through the first day and night, I recalled again and again that this was the route the refugees had taken when they fled Dwarka. Only I was now traveling the path in reverse, traveling to a place that had been so utterly shaken by a massive earthquake and engulfed by the fiercely rising waves that followed. Why did I have such unease as I rode toward a city that once had been the glory of Bharat? As I drew closer by disquieted grew, many times I had a strong impulse to turn around and return to the safety of Indraprastha. But how could I then face Dadi? She had sent me on a quest and I could not return empty handed. అదే మళ్ళా ఫస్ట్ డే మధ్యలో ఆగటము. తర్వాత ఎందుకంటే మథుర కన్నా కొంచెము దూరం అనమాట. ఇంద్రప్రస్థ నుంచి ద్వారకా. అట్లా ఫస్ట్ డే వచ్చి, ఆ రోజు రాత్రి పదే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడనమాట. ఈ రూటు ఎవరైతే రెఫ్యూజీస్ ఇంద్రప్రస్థకి ఎళ్లారో ద్వారకాని దగ్గర నుంచి, అదే సేమ్ పాత్ నేను అదే మళ్ళా తిరిగి రివర్స్‌లో వచ్చాను ద్వారకాకి. ఎందుకు ఇదే పనే వచ్చాను. ఈ ఎర్త్‌క్వేక్ షేకెన్ చేసి సిటీనంతా ఇట్లా చేసింది. ఆ వేవ్స్ రావటం, అలలు రావటం, వాటర్‌తో అంతా నిండిపోయి ఉండటం, ఇదంతా జరిగింది. సిటీ అంతా ఒక భారత్ గ్లోరీ లాగా అయిపోయింది. దగ్గరకొచ్చేసరికి పదే సేఫ్టీ ఇంద్రప్రస్థానే మళ్ళా ఎళ్ళిపోవాలి అని అనుకున్నా. మళ్ళా అక్కడికెళ్ళగానే దాదికి నేనేమి మొహం చూపిచ్చాలి. ఆమేమో ఎళ్లి చేయమంది. ఇక్కడేమో ఎర్త్‌క్వేక్‌లు ఇట్లాంటియన్నీ వచ్చి సిటీ అంతా ఇదయిపోయింది. మళ్ళా ఎట్లా ఎళ్లి చెప్పాలి? ఆమేమో రిక్వెస్ట్ చేసింది. ఉత్త చేతులతో నేను వెళ్ళలేను కదా! అని చెప్పేసి అరుణ్ అనుకుంటూ ఉన్నాడనమాట. It was several days before I arrived. When I did, I was surprised to find few signs of ruin. Peaceful settlements hugged the coast. Dadi had said that forest tribes had moved into the city after it was abandoned and that some survivors had been returned. But present day Dwarka displayed none of the formal glories of which she had spoken. I remember her instruction to look beneath the outer Dwarka and try to feel when it had once been walking the streets that Rupini Devi had once walked. After arranging any stay at a simple rest house, I made my way to the seashore to pay my respects to the presiding Deva. A beautiful calm pervaded the place, although much of the beach was now gone, reclaimed by the sea. It was hard to imagine that only a century ago this very spot had been a scene of great devastation. I sat down and listened to the peaceful chanting of the waves. అది కొన్ని రోజులు ఈ ద్వారకాకొచ్చి కొన్ని రోజులు పట్టిందనమాట. అయినా గాని ఆశ్చర్యతో పోతున్నారు. ఈ ఈ సైన్సు ఇలా ఎందుకంటే ఎర్త్‌క్వేకొచ్చి సీ అంతా ఇదవ్వటము, కోస్టల్ ఏరియా, తర్వాత అడవులులో ఉండే ట్రైబులు, అడవిలో నివసించే మనుషులు, ఈ సిటీనంతా తీసేసుకొని సర్వే అవ్వటం కానీ కష్టమయ్యి రిటర్న్ అయిపోయారు. ప్రెజెంట్ ద్వారకా అంతకుముందు కన్నా ఏమి లేదు చెప్పడానికి. మాత ఏమో దాది ఏమో నన్ను అక్కడ ఎళ్లి చూసి రమ్మని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి ఒకటి తర్వాత ఒకటి చేయమంది. అది కాక ఎక్కడైతే మాత ఆహ్, సైన్స్ అట్లా కనిపిస్తదో బ్లూది స్టోన్ ఇస్తది కదా! అది పెట్టమంది. ఎక్కడ కనిపించకపోతే సీషోర్ దగ్గరైనా సరే మాత చానాళ్ళు మెడిటేషన్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ కూడా చేశారని చెప్పేసి అంది కదా! 2 ప్లేసెస్ చెప్పిందనమాట.
ఎక్కడ కనబడకపోతే తీసుకెళ్ళి శ్రీశోర్ దగ్గర పెట్టమని కూడా చెప్పిందనమాట నిన్న. అది ఆ ఇన్‌స్ట్రక్షన్ ఆమె చెప్పింది ద్వారకా ఇదంతా చూస్తే రుక్మిణీదేవి నడిచినది మళ్ళా ఈ స్ట్రీట్‌ల్లో ఆమె ఒకప్పుడు నడిచేది కదా! అవంతా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎంత చూసినా గాని సింపుల్‌గా ఒక ఇల్లు లాంటిది చిన్నిల్లు ఉండడానికి దొరికిందనమాట. అది కూడా కొంచెం సముద్రానికి దగ్గర. ఆ సముద్రం కూడా ఆల్రెడీ కొంచెము పాడైపోయి దగ్గర బీచ్ అంతా ఎళ్ళిపోయిందనమాట. కానీ గుర్తు తెచ్చుకోవడం ఒక సంవత్సరం సెంచరీ క్రితం 100 ఏళ్ల క్రితం కాబట్టి ఇదంతా గుర్తు తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఆ స్పాటు ఎక్కడైతే మాతని అదే మెడిటేషన్ చేసుకునే ప్లేస్ ఇదంతా కూర్చొని ఇంకేం చేయలేక అరుణ్ అక్కడ కూర్చొని కామ్‌గా అలలొస్తూ ఉంటాయి గదా! ఆ సౌండ్ వింటూ కూర్చున్నాడనమాట. Silently, I asked, what made you rise up as you did? What made you destroy the city Sri Krishna had built? Receiving no response, I continued, was it is a great war, the divisions, the treasury, or was it is the drunkenness or the abuse of woman, as Dadi has mentioned? Still no response. I think it must have been all those things. I mused with conviction. Perhaps the hatred and anger built up during the Great War had found its release in the destruction of Dwaraka. Once Sri Krishna had left, I stood up, my face caressed by the sea breeze and the warmth of the late afternoon sun, and turned to walk back to the rest house. After the visit to the sea, I felt unexpectedly relaxed and at home in Dwaraka. And any unease had left me. And now I was glad that I had made the journey. అది కాసేపు సైలెంట్‌గా కూర్చున్నాడనమాట. నేనిక్కడ పెరిగి ఇదంతా ఏంటి అసలు? ఏంటి సిటీ గురించి? ఎందుకిట్లా శ్రీకృష్ణుడు కట్టిన ఈ సిటీని ఇట్లా పాడైపోవటము, కొంచెం డిస్ట్రాయ్ అవ్వపోవటము అని చెప్పి ఏం రెస్పాన్స్ ఏం రాలేదన్నమాట. ఇంకా అట్లానే కూర్చొని ఇక్కడేమన్నా గొప్ప యుద్ధం ఏమైనా జరిగిందా? ఏమన్నా పాటలు లేకపోతే స్త్రీని అపహరించటాలు, ఇలాంటి తాగిపోతులు ఇలాంటియేమన్నా ఉందా? దాది చెప్పినట్టు? ఏం లేదనమాట. సమాధానం అనేది మళ్ళా రాలేదు. మేబీ అన్నీ అయ్యుంటాయేమో అని అరుణ్ అనుకోని అతనిలో కొంచెం ఇదంతా యుద్ధము అయ్యి ఇదంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ద్వారకా అంతా శ్రీకృష్ణుడు ఎళ్ళిపోయిన తర్వాత అనుకోని ఆ సీకి దగ్గర నుంచి గాలి పీల్చటము, వేడి ఎందుకంటే సన్ రేస్ మధ్యాహ్నం పూట కొంచెం వార్మ్‌గా ఉంటది కదా! అవంతా చేస్తూ కూర్చొని తర్వాత మళ్ళా తిరిగేసి ఇంటికెళ్ళిపోయాడనమాట. రెస్ట్ హౌస్‌ది ఎక్కడ తీసుకున్నాడో సింపుల్ హౌస్ అక్కడికెళ్ళిపోయాడు. కానీ అక్కడికి ఈ సీని విజిట్ చేసినాక అతని మైండ్ అంతా కాస్త అనుకోకుండా చాలా ఆ ఇంట్లో చాలా రిలాక్స్‌గా ఉందనమాట ద్వారకాలో. చివరికి అనుకుంటాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లాగో జర్నీ అనేది పూర్తి చేశాను. మళ్ళా ద్వారకాకు వచ్చారు గాబట్టి ఇంద్రప్రస్థ నుంచి. మళ్ళానేమో సీ దగ్గర నుంచి కూర్చొని మళ్ళా బ్యాక్ ఇంటికెళ్ళాడు కాబట్టి కొంచెం సీ దగ్గరైనా సరే అది కూడా చాలా బావుంది. ఆనందంగా ఉంది. నాకు రిలాక్సేషన్ వచ్చిందని చెప్తున్నాడు అరుణ్. The next morning, I ventured out to see the temple under construction. It was at a very early stage, not nearly as advanced as the temple in Mathura. Speaking with one of those stone workers, I mentioned that my family was from Indraprastha, but that we had gone to Mathura to work on the temple there. The foundation is already well set over a large area with an extensive display of decorative pillars, but actually the work has only just begun. One day it will be the most beautiful temple anywhere, I explained with pride. అదే తెల్లారి ఎళ్లి ఎక్కడైతే గుడి దగ్గరకి కూడా కృష్ణుడి యొక్క మనవడు ఇట్లా విభుంద మహారాజు కట్టిన టెంపుల్ కృష్ణుడు కొడుకు కడుతుంది. అక్కడికి కూడా ఎళ్ళమని చెప్పింది కదా! దాది. ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాడనమాట. అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉందనమాట. ఆ స్టోన్ వర్కర్స్ వీళ్ళందరూ చెప్పారనమాట. ఏమని? దీని గురించి మా ఫ్యామిలీ అంతా ఇంద్రప్రస్థాను. తర్వాత మధురాకెళ్ళి ఇక్కడికొచ్చి వర్క్ చేస్తున్నాము అని చెప్పేసి, మధుర నుంచి వచ్చి వర్క్ చేస్తున్నాం ఇక్కడ టెంపుల్ కొరకు అని చెప్పేసి చెప్తుంటే ఓహ్! గుడ్. ఎంత డెకరేటివ్ పిల్లర్స్ చుట్టుపక్కల ఫౌండేషన్ అనేది మొత్తము స్టార్ట్ అయిందనమాట వీళ్ళకి. కానీ యాక్చువల్‌గా ఆ వర్క్ అనేది అప్పుడే మొదలైంది. అందమైన టెంపుల్ ప్రపంచంలో ఒకటిలాగా అవుతది అని చెప్పేసి చెప్పాడన్నమాట. అరుణ్ మా అరుణ్‌తో మాట్లాడేటప్పుడు అక్కడున్న స్టోన్ వర్కర్స్, కార్వర్స్ వీళ్ళందరూ చెప్పారన్నమాట. ఎందుకంటే ద్వారకా అంతా డిస్ట్రాయ్ అయింది కదా! ఎర్త్‌క్వేక్ వల్ల. అందుకని ముందు ముందు చాలా
టైం తీసుకున్నా గాని మంచిగా కట్టేసినాక ప్రపంచంలో ఒక పేరు ప్రఖ్యాతలు అది వస్తది అని చెప్పాడనమాట. He smiled. We feel the same about this temple, but it will take many generations to construct a building of such size. After a pause, he added, I will never see it finished, nor will my son, or perhaps even his son. But we are building for the future, so that those who come after will always remember. I asked if he would take me to the workshop so I could get a closer look at the craftsmanship. He already agreed. After closely inspecting the design elements and carved figures, I had to admit that they were of equal quality to the work being done in Mathura. Just as I was about to leave, I asked, do you know if any one of the old families are still here or have returned? అది అతను ఇట్లా చెప్పేస్తే నవ్వాడనమాట. నవ్వి అదే సేమ్ ఈ టెంపుల్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది కట్టేసరికి కొన్ని జనరేషన్స్ పడతది. అంత పెద్ద టెంపుల్‌ని బిల్ట్ చేసేసరికి అని చెప్తున్నాడనమాట. అంటే తిను అరుణ్ అనుకుంటున్నాడు. నేనే కాదు నా కొడుకు వచ్చినా గాని ఆ జనరేషన్ టయానికి కూడా ఫ్యూచర్‌లో మంచి పెద్ద బిల్డింగ్ ఫేమస్‌గా అయిపోతది. గుర్తుంచుకుంటారు వాళ్ళు వచ్చినోళ్ళు అని చెప్పేసి అడిగి అక్కడ పనిచేసే వర్క్ షాప్‌ల దగ్గరికెళ్ళి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎట్లా హెడ్ వీళ్ళందరిని కలుసుకున్నాడనమాట. వాళ్ళు ఒప్పుకున్నారు. అరుణు దగ్గరికెళ్ళి చూడటము, ఆ డిజైను, ఆ చెక్కిన బొమ్మల్ని, ఆ ఫిగర్స్‌ని అంతా చూసుకొని వాళ్ళు చెప్తున్నారనమాట. ఇది ఎక్కడి నుంచి ఈ క్వాలిటీ ఇదంతా అంటే మధురాలో చేశారు. అది ఇది అని చెప్తున్నారనమాట. ఇంక ఎళ్ళబోయే ముందు అరుణ్ అడుగుతూ ఉన్నాడనమాట. మీకెవరన్నా పాత ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా తెలుసా? ఉన్నారా? లేపోతే వెళ్ళిపోయారా ఇక్కడి నుంచి? అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. I would not know. We stone workers stay mostly among ourselves and we all are from outside the region. అది. అరుణ్ అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారనమాట. మాకు తెలీదు. మేమంతా రాళ్ళ పని ఇట్లా చెక్కేది, మూర్తిసు, కార్వింగ్‌లు ఇలా చేసేవాళ్ళము మేము. మాలో మేమే తప్ప బయట నుంచి వచ్చాం తప్ప ఇక్కడోళ్ళెవరు లేరు అని చెప్పేసి మాకేం తెలీదు అని చెప్తున్నారు. అరుణ్ అడుగుతుంటే. Can you direct me to someone who might know? He shook his head. Have you heard of a place that was special to Rukmini Devi here in Dwaraka or just outside the city? He responded in the negative, and additionally, inquiry after inquiry led to no good result. I will have to find her place of meditation in another way. I said to myself. I began to wonder if it was even known that Rupini Devi had had a place of meditation, and so I started asking people simply to direct me to Promontory, surrounded by water, a short distance from Dwaraka. Again, no one knew of such a place, and so I took to wandering about on my horse, riding first in one direction and then another, searching for a landscape like the one Dadi had described. After many days of such wanderings, I thought to give up the quest and return to Indraprastha. My failure was not from lack of trying, but something prevented me from giving up. And the days stretched into weeks and then into months. అదే మీరెవరన్నా డైరెక్ట్ చేస్తారా? తెలిస్తే ఎప్పుడన్నా అని చెప్పేసి అడిగితే వాళ్ళు తలూపారనమాట. సరే అన్నాడు. ఈ ప్లేస్ నుంచి వాళ్ళేమన్నారంటే, ఈ ప్లేస్ గురించి స్పెషల్‌గా రుక్మిణీదేవి ద్వారకాలో ఉంది కదా! లేదా సిటీకి బయట అదేమన్నా తెలుసా అనంటే, అతను కొంచెం నెగెటివ్‌గా ఇది అడిషనల్ ఎంక్వైరీ కదా! ఇది ఎందుకు మంచి ఉంటదో ఆన్సర్ వస్తదా లేదా అని చూసుకొని ఆ ప్లేసు ఇంకొక అట్లా అడగకుండా అరుణు ఒక ప్లేసు మెడిటేషన్ చేసింది గదా! అని ఇంకొక మార్గంలో అడిగాడనమాట. తనలో తను అనుకుంటూ ఉన్నాడు అరుణ్. అనుకోని ఆశ్చర్యపోయాడనమాట. ఏంటిది రుక్మిణీదేవి కూడా ఒక ప్లేస్ ఉంది గదా! మెడిటేషన్ చేసినప్పుడు ఆ పీపుల్‌ని అడిగితే వాళ్ళు సింపుల్‌గా నాకు చుట్టుపక్కల ఉన్న వాటరు, ఈ డిస్టెన్స్ ద్వారకాకి ఎట్లా ఉన్నది అదంతా సజెస్ట్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడ అదేంటి ఎవరికీ తెలీదనమాట. అందుకని అరుణే హార్స్ తీసుకొని ఒక డైరెక్షన్ ఎళ్లి, ఇంకొక డైరెక్షన్ వస్తూ ల్యాండ్‌స్కేపులు చుట్టుపక్కల దాది ఎట్లయితే వర్ణించిందో అవన్నీ తలుసుకుంటూ వెళ్ళాడు. అదంతా ఆశ్చర్యపోతూ కొన్ని రోజులు పట్టిందనమాట. అదంతా తెలుసుకోవటము. మళ్ళా అది తెలుసుకున్న తర్వాత మళ్ళా రిటర్న్ ఇంద్రప్రస్థకెళ్ళాలనుకున్నాడు. కానీ ఈయన వచ్చిన పని అంత నాట్ బ్యాడ్ సక్సెస్ అని చెప్పలేము కానీ ప్రయత్నం అయితే చేశాడనమాట. కొంచెం టైము ఇదంతా ట్రై అయితే చేశాడనమాట. ఆ ట్రై చేయటం వల్ల కొంచెం ఈయనకి ఇంట్రెస్టు ఇలా కొన్ని రోజులు, వారాలు పట్టిందనమాట. వారాల నుంచి నెలలకు కూడా పట్టింది. ట్రై చేయటము, ఇంత స్లోగా చేంజ్ అవ్వటము అంతా. During this time, I became well acquainted with the owner of the rest house, a quiet man of about my father's age,
whose family had lived in Dwarka in Sri Krishna's time and had escaped during the earthquake. He had written a few years earlier to open the rest house. He was serving my evening meal one night when I asked him if his grandparents had told him any stories of Rupini Devi. After much encouragement, he agreed to share one and sat down across from me. అదే టైంలో ఆ ఓనర్ ఆఫ్ ద రెస్ట్ హౌస్ వచ్చాడనమాట. మళ్ళీ తిరిగేసి వచ్చి ఇట్లా వచ్చినాక క్వైట్ గా కూర్చొని అక్కడ ఒక వాళ్ళ నా అరుణ్ వాళ్ళ నాన్న ఏజ్ మనిషి ఒకళ్ళు ఆ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు ద్వారకాలో శ్రీకృష్ణ టైంలో ఎవరన్నా ఉన్నారా అలా అని చెప్పేసి ఎర్తక్వేక్ కి ఎవరన్నా తప్పించుకొని ఇక్కడ నుంచి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటే కొన్నేళ్ళు లేకపోతే కొన్నేళ్ల క్రితము అట్లానే రెస్ట్ హౌస్ కూడా ఓపెన్ అయి ఉన్నదన్నమాట. అతను చెప్తున్నాడు. ఒకతను అక్కడ ఇతనికి మీల్ ఇట్లా సర్వ్ చేసే అతను చెప్తున్నాడన్నమాట. అడుగుతున్నాడు. మా గ్రాండ్ పేరెంట్స్ అరుణ్ అడుగుతున్నాడు. మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరన్నా చెప్పారా నీకు కథల రూపాన రుక్మిణీదేవి గురించి అని అడుగుతుంటే మంచి అతన్ని పొగుడుతాను ఇట్లా ఎంకరేజ్‌మెంట్ చేస్తే అతను ఒప్పుకున్నాడన్నమాట. ఈయనకి కొంచెం పక్కనే కూర్చొని షేర్ చేయటానికి రెడీగా ఉన్నాడన్నమాట. This is a story that was well known in my family because it happened to a friend of my great grandmother who had been a servant in the home of a very wealthy family in Dwarka. There was another young servant there who had newly come to the household, and my great grandmother had taken her under her care, helping with all other chores. This new servant was a meek young woman, very much intimidated by the mistress of the house. One day, a valuable necklace of the mistress went missing, and she blamed the young servant who had put away her clothing the night before. That timid servant was too fearful to speak out and defend herself. అది ఒక కళ నాకు తెలుసు. ఓ మంచి బాగా తెలిసిన కుటుంబం ఒకటి. అది కూడా ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్, గొప్ప గ్రాండ్ మదర్ ఆమె ఒకళ్ళ ఇంట్లో సర్వెంట్‌గా చేస్తుంది. వాళ్ళు మంచి హెల్తీ ఫ్యామిలీ ద్వారకాలో అని చెప్పేసి చెప్తూ ఉందనమాట. అది ఒక చిన్న సర్వెంటు కొత్తగా వచ్చాడు ఇంట్లోకి పని చేయటానికి. ఆ గ్రాండ్ మదరు అతన్ని కూడా టేక్ కేర్ చేయటము, ఇట్లా హెల్ప్ చేయటం పనుల్లో అంతా ఆ గ్రాండ్ మదర్‌కి అంతా ఇతను హెల్ప్ చేస్తూ ఉండేవాడనమాట. ఈ కొత్త సర్వెంట్ చిన్న యంగ్ మ్యాను ఇది అయ్యేసరికి ఈయన చేసే ఇంట్లో పనులు, ఓ రోజు విలువైన నెక్లెస్‌లు ఇట్లా అంతా దొరకలేదనమాట. ఎక్కడో పెట్టింది. అప్పుడు చిన్న యంగ్ వుమన్ సర్వెంట్‌ని తిట్టారనమాట. తిడితే అప్పటినుంచి అతను భయపడి బట్టలు గాని, ముందు రోజు ఆమె పెట్టుకున్నప్పుడు ఇట్లా తెస్తే ఆ సర్వెంట్ చాలా భయపడి మాట్లాడటానికి కొంచెం వెనకాడుతూ ఉండేవాడనమాట. తనలో తను ఆమెలో మాట్లాడుకోవడానికి భయపడుతూ ఉండేది అని చెప్తున్నాడనమాట. While she was being beaten, Rupini Devi arrived at the house with another woman, a large woman who always accompanied her. This woman immediately intervened, picked up the beaten servant, and brought her outside to their waiting chariot. Meanwhile, Rupini Devi spoke personally with the mistress, pointing out to her that mistress herself had hidden the necklace and revealing exactly where she had put it. She reminded the woman that because of the necklace was so valuable and she had not yet come to trust this new servant. She had not let the servant put it away the night before. She herself had hidden it and then forgotten about it. But even if the servant had taken it, Rupini Devi explained that was no excuse for physical abuse. With those words, Rupini left, taking the servant back to the palace with her. అదే. ఒకసారి ఆ సర్వెంట్‌ని యంగ్ వుమన్ సర్వెంట్‌ని కొడుతూ ఉంటే రుపినదేవి వచ్చిందనమాట. ఇంకొక వుమన్‌తో వచ్చేసి వీళ్ళని పక్కన తీసుకొని ఆమెని తీసుకెళ్ళడానికొచ్చి చెప్తుందనమాట. ఈ వుమన్ ఏమో కొంచెం ఇమ్మీడియేట్‌గా మాట్లాడటం అట్లా ఎందుకంటే కొడుతూ ఉంది కదా! ఆ సర్వెంట్‌ని. బయటకి తీసుకొచ్చి ఆ వెయిటింగ్ చారియట్‌లో కూర్చోబెట్టి మీన్‌వైల్ రుక్మిణీదేవి మాట్లాడుతూ ఉందనమాట. ఏంటి పాయింటింగ్ ఆమెని పాయింట్ చేస్తూ, ఇది నువ్వే అంతకు నువ్వే దాచిపెట్టుకున్నావు. ఎగ్జాక్ట్‌గా ఆమేమి పెట్టలేదు. నువ్వే పెట్టావు అని చెప్పి అసలామెకి చెప్తూ ఉందనమాట. ఆ వుమను నెక్లెస్ చాలా విలువైంది కదా! ఇంకొకటి అని ఆమె అది ఎట్లా కొత్త సర్వెంట్‌ని నేనెట్లా నమ్ముతాను? అతనే తీశాడు అని చెప్తుంది. కాదు అతనేం తీయలేదు. నువ్వే ముందు రోజు రాత్రి నీ అంతకు నువ్వు పెట్టుకున్నావు. కానీ నువ్వు మర్చిపోయావు. ఎక్కడ పెట్టిందనేది ఆ నెక్లెస్ మర్చిపోయావు. కానీ ఈ సర్వెంట్‌ని కొడుతూ ఉన్నావు. కొత్తగా వచ్చాడు కాబట్టి అట్లా చేస్తున్నాడని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి
ఈ ఫిజికల్ అబ్యూజ్ కింద అవుతది కేసు. ఎక్స్‌క్యూజ్ అనేదని చెప్పి మా రుక్మిణీ మాత వచ్చి హెల్ప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. ఈ సర్వెంట్‌ని తీసుకొని ప్యాలెస్‌కి రుక్మిణీ మాత అని చెప్పి చెప్తున్నాడనమాట అరుణ్ అడుగుతుంటే. అతనికి సర్వ్ చేసే మీల్ ఆ రెస్ట్ హౌస్‌లో ఉండే అతను. The mistress was greatly embarrassed, but not sorry for her action, and she was afraid that would get out. So she sent her husband, who worked in the government, to the palace the next day to bring the servant back to their home. Sri Krishna met her husband and told him that the servant who had been badly hurt would not be returning to them. Then he said, "Your wife should thank Rupini for releasing her from receiving the due return of her action. But if she continues abusing servants, Rupini will not absolve her again." అది. ఈ తప్పు చేసిన వాళ్ళు మళ్ళా కొంచెం పొగట్టం కొరకు సారీ చెప్పేసి ఆమె చేసిన పనికి ఆహ్, మళ్ళా మాట అనేసి భయపడి ఇంకా చెప్పేసి వాళ్ళ హస్బెండ్‌ని పంపించిందనమాట. గవర్నమెంట్ ఆ ప్యాలెస్‌కి వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తుంటే, ఆ ప్యాలెస్‌కి నెక్స్ట్ డే పంపించి, ఆ సర్వెంట్‌ని ఎవరినైతే కొడితే రుక్మిణీదేవి తీసుకెళ్ళిందో బ్యాక్ ఇంటికి తీసుకురా అని చెప్పి పంపిస్తే శ్రీకృష్ణ ఆళ్ళ హస్బెండ్‌ని ఆ వుమను కొట్టిన సర్వెంట్‌ని కొట్టిన వుమను ఆళ్ళ హస్బెండ్ శ్రీకృష్ణ కలిసి చెప్తాడనమాట. ఏమని? ఆమెకి చాలా దెబ్బలు తగిలినది. ఆమె మళ్ళా రాదు మీ ఇంటికి అని చెప్పి నువ్వు మీ వైఫ్‌కి థాంక్స్ చెప్పాలి. మీ దగ్గర నుంచి రుక్మిణీదేవి కాపాడి ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఆమె కర్మ ప్రకారం అయిపోయింది. కర్మ అనేది అంతటితో యాక్షన్ అనేది అయిపోయింది. అదే గనక అక్కడ నువ్వు ఇంకా అక్కడుంటే నువ్వు ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటావు. ఇబ్బందులు పెట్టి కొట్టడం ఇలాంటిది. రుక్మిణి అలాంటియన్నీ సహించదు అని చెప్పి చెప్పాడన్నమాట కృష్ణుడు. వాళ్ళ హస్బెండ్‌తో. కొట్టిన వుమన్ వాళ్ళ హస్బెండ్‌తో. The man went home and relayed this news to his wife, who then called together all the servants and asked who had gone to the palace to report her. "Certainly, someone must have betrayed her," she said. Then she returned to my great grandmother, who was the closest friend of this servant girl, suspecting it must have been her doing. My great grandmother replied to the mistress, "There were no need for anyone to report anything. It is said that Rupini Devi's heart is so connected to the people of Dwaraka that she knows when any of us are suffering. She has said that when any of us are hurt, she feels it as well and will respond." This mistress was about to strike my great grandmother for her words when her husband appeared and reminded her of Sri Krishna's counsel. అదే. ఇంటికెళ్ళి వాళ్ళ భార్యకి ఇదే వార్త శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పాడనమాట. అప్పుడు సో, పని చేసే వాళ్ళందరినీ అక్కడ ఎవరైతే ప్యాలెస్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం రిపోర్ట్ చేశారో వాళ్ళందరినీ చేసేసి చెప్తదనమాట. అప్పుడు వీళ్ళ చెప్పే అతని వాళ్ళ గొప్ప గ్రాండ్ మదరు క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆ సర్వెంట్‌కి గర్ల్‌కి. అందుకని వాళ్ళు ఏం చేస్తుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేస్తుందని చెప్పి అప్పుడు ఆ గొప్ప గ్రేట్ గ్రాండ్ మదర్ సమాధానం చెప్తదనమాట. ఈ లేడీకి మిస్ట్రెస్ లేడీకి. ఏమని? "నువ్వు ఎళ్లి ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. రుపిణీదేవి ప్రేమతత్వం హార్ట్ తట్టుకోలేదు. ఆమె చాలా మంది ద్వారకాలో ఉండే వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటది. ఆమెకు తెలుసు ఎవరన్నా ఇబ్బందులు, బాధపడుతుంటే ఎట్లా వాళ్ళని కాపాడాలో రుక్మిణీ మాతకి తెలుసు. ఇది ఎవరినైనా సరే చెప్తదనమాట. ఎవరైనా సరే కొట్టినా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా మంచిగా ఎళ్లి ఆమెకి సమాధానం సమాధానం ఇస్తది ఇది అని చెప్పి మిస్ట్రెస్‌కి అప్పుడు ఆ గొప్ప గ్రాండ్ మదర్ ఇదే వర్డ్స్ సర్వెంట్ యంగ్ గర్ల్ వాళ్ళ గ్రాండ్ మదర్‌కెళ్ళి ఫ్రెండ్ అన్నమాట. ఈ వుమన్‌కి. అదే మాటలు వాళ్ళ హస్బాండ్ కూడా చెప్పాడు అని గుర్తు తెచ్చుకొని శ్రీకృష్ణ కౌన్సిల్ ఈ విధంగా ఇచ్చాడు అని చెప్పి తెలుసుకుంటదన్నమాట. From the day on, that mistress never physically abused any of the servant in her household. She scolded them to be sure, but she never laid a hand on any of them again. Word spread throughout Dwarka that Rupini Devi did not tolerate mistreatment of servants. Many applauded this, but there were some who became resentful of what they called her interference in family matters. అది ఆ రోజు నుంచి ఎవరైతే సర్వెంట్‌ని కొట్టిందో మిస్ట్రెస్ అనే ఆమ నమ్మిద్దనమాట. అసలు సర్వెంట్‌ని ఇంకెప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళని ఎప్పుడు ఇబ్బందులు పెట్టకూడదు. తిడతది కానీ చెయ్యి అనేది ఎత్తి కొట్టడం కానీ ఎప్పుడు
ఎగనెస్ట్ గా ఉండడం కానీ తెలియదు. ఈ మాట అంతా ద్వారక అంతా రుక్మిణీదేవికి స్ప్రెడ్ అయ్యి అందరికి తెలుసు అనమాట. ఎవరు రుక్మిణీదేవి సహించదు ఇలాంటి మా సర్వెంట్లు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా కానీ ఇదంతా అని చెప్పేసి అదంతా గుర్తు తెచ్చుకుంటూ అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ మ్యాటర్స్ లో కానీ దేంట్లో కానీ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పి ఎవరు ఉండరు అని చెప్పి అనుకుంటూ ఉందన్నమాట ఈ మిస్ట్రెస్. However, this incident served its purpose, and I understand that there was a little physical battering of servants after that. It was also said that in this record, Sita Ma was the model for Rukmini Devi because Sita Ma had loved and looked after all the servants in the Janaka household and later in Ayodhya as if they were her own sisters and brothers. అది ఇన్సిడెంట్ ఇలాంటిది గుర్తు తెచ్చుకొని అయిపోయిన తర్వాత ఒక కారణం అంటూ ఉన్నది. అది అర్థం చేసుకున్నాం. ఇది ఫిజికల్ గా సర్వెంట్‌లని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోకూడదు. అదేంటి అనంటే సీతమ్మ టైంలో కూడా మోడలు రుక్మిణీదేవి కూడా వీళ్ళిద్దరూ సీతమ్మ జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు సర్వెంట్స్‌ని అందరిని అన్నదమ్ములుగా మంచిగా ట్రీట్ చేసేది. అయోధ్యకు తీసుకొచ్చినా గాని అయోధ్యలో లేక కొంతమందిని అక్కడ వాళ్ళ అమ్మ దగ్గర ఆహ్, జనక మహారాజు అక్కడ వాళ్ళందరినీ అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా ఎట్లా ఓ సొంతోళ్ళలాగా ఎట్లా భావించేదో అని చెప్పి గుర్తొచ్చిందనమాట. వీళ్ళకి అర్థం చేసుకున్నారు. ఆ విధంగా చూడాలి ఎవరినైనా సరే. ప్రేమరత్నం రుక్మిణి మాత సహించదు ఇలాంటిది అంతా ఇలాంటివి జరుగుతుంటే అని చెప్పి అది కూడా తెలుసుకుందనమాట కొట్టినామ. My great grandmother became something of a legend in my family. We admired that she had had the courage to speak up, that she had understood Rupini Devi's compassionate omniscience. Some years later, Rupini Devi actually visited that household. She took my great grandmother aside and told her that she understand what many of the sages didn't. Then she said that there is a wisdom of the heart that the mind cannot penetrate, and that it is this wisdom that makes one respective to the blessings of the devatas. My great grandmother was a very humble person. She didn't have great aspirations or much knowledge, but she solved the one she called Mata, and Rukmini Devi knew this and written that law. He finished his story with a smile on his face. అదే. కానీ మా గొప్ప గ్రాండ్ మదరు దీంట్లో ఒక పెద్ద పాత్రలాగా మా ఫ్యామిలీలో ఉన్నదనమాట. దాని గురించి తెలుసుకొని, దాని గురించి ఏం మాట్లాడుతుంది, ఏమి అర్థం చేసుకుంది, రూపిణీదేవి యొక్క ప్రేమతత్వము, ఆమె యొక్క ఓమిని సైన్స్ గురించి చెప్తుందనమాట. కొన్నేళ్ల తర్వాత రూపిణీదేవి నిజంగా వాళ్ళ ఇంటికి విజిట్ చేసిందనమాట. అప్పుడు ఆ గొప్ప గ్రాండ్ మదరు పక్కన ఉండి ఆమె అర్థం చేసుకుంటూ ఉందనమాట. నువ్వు నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకుంటున్నావు. గొప్ప 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 ఋషులు కూడా అర్థం చేసుకోవట్లేదు. కానీ వీళ్ళ గ్రేట్ గ్రాండ్ మదరు నాలెడ్జ్ అంత ఏమీ లేదు కానీ ప్రేమతత్వం, మైండ్ ఇదంతా ఇచ్చేదనమాట. అంత నాలెడ్జ్ ఉన్న బ్లెస్సింగ్స్ ఆ దేవతాస్ నుంచి ఆమెకి వచ్చింది అని చెప్పేసి అర్థమైందనమాట. ఆ గొప్ప గ్రాండ్ మదరు చాలా హంబుల్‌గా, పొలైట్‌గా ఉండటము అన్నీ ఉందనమాట. ఈ ఆమె నుంచి గొప్ప గొప్ప ఇన్‌స్పిరేషన్స్, యాస్పిరేషన్స్‌గా తీసుకొని, ఆమె గురించి తెలుసుకొని, ఆ ప్రేమ తత్వంతో వెళ్ళిపోయిందనమాట. అంతటితో అతను అరుణ్‌కి చెప్పేంత కథ చెప్పేసి నవ్వుతూ ఫేస్‌లో కథ ముగించాడనమాట. Rukmini Devi words stayed with me as I continued to spend my days wandering the streets of Dwaraka, wondering how one gained wisdom of the heart. I would have to ask Dadi about what then when I returned. I was beginning to understand her words about Rukmini Devi being an unconventional Rajkumari, as well as why many people were unwilling to acknowledge who she truly was. According to Dadi, she did not sit by passively and allow injustice to occur. Her whole life was about righting the wrongs of society in the respect she and Sri Krishnas were of one mind. She was able to do things that he could not because of his position, and Dadi felt that was why she took birth with him. Perhaps Arjuna also understand this about her. Because of what Dadi had told me, my whole perception of Arjuna was changing. No longer simply a brave and noble warrior. He was becoming my model for loving and serving Rukmini Devi. అది రుక్మిణీదేవి మాటలు కొన్ని ఆమె ఎట్లా ఉన్నది, అట్లా కొన్ని రోజులు ఇక్కడ స్ట్రీటుల్లో గడిపింది. ఇదంతా ఆశ్చర్యంగా ఆమె ఇంత గొప్ప ఆమె గురించి ఇంత నాలెడ్జ్, ప్రేమతత్వంతో లోపల నుంచి అందరూ ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి దాది కూడా
చెప్పాలి ఆమెకి నేనెళ్ళినప్పుడు బ్యాక్ ఇంద్రప్రస్థకి. కానీ అది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎట్లా అర్థం చేసుకోవాలి 'రుపిణి మాత' గురించి వర్డ్స్ ఇదంతా రాజకుమారి ఆ రాజకుమారి అయ్యి ఇలాంటియన్నీ చేస్తూ ఉన్నది. ఎట్లా తెలుసుకోవాలి? చాలామంది ఆమె దగ్గర నుంచి నాలెడ్జ్ ఎవరు అనేది కరెక్ట్‌గా తెలుసుకోలేకపోతున్నాం నిజంగా ఆమె ఎవరు అనేది. కానీ దాది కూడా చెప్పింది పక్కన కూర్చొని ఇలా ఇన్‌జస్టిస్ అనేది ఎప్పుడుండదు. ఆమె జీవితం అంతా ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటది. ఎవరైనా సొసైటీలో తప్పులు చేస్తున్నా, ఏమన్నా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, ఆమెకి శ్రీకృష్ణ ఒకే మైండు అని అర్థం చేసుకున్నారు అని చెప్తదనమాట. కానీ ఎట్లా చేస్తుంది ఇన్ని పనులు? ఆమంతగా ఆమె ఆ పొజిషన్‌లో ఉండి, దాది కూడా అందుకనేమో ఆమె టైంలోనే బర్త్ తీసుకుందేమో అని చెప్పేసి అరుణ్ అనుకుంటూ ఉన్నాడు. కానీ అర్జున్ కూడా రుక్మిణీ మాత గురించి తెలుసుకొని అర్థం చేసుకున్నాడు. దాది గూడా అదే చెప్పింది. అర్జున ఎందుకు ఇట్లా మారిపోతున్నారు, చేంజ్ అవుతున్నారు ఇదంతా. సింప్లీ అతనికున్న గొప్ప యుద్ధ నోబుల్ వారియర్ కాకుండా తెలివితేటలు, బ్రేవరీ అంతా ఒక మోడల్‌గా ప్రేమ తత్వానికి రుక్మిణీదేవికి సర్వ్ చేయటానికని అనుకుంటుంది. నేనిది చదువుతుంటే నాకొకటి గుర్తుకొస్తుందనమాట. ఏమని అనంటే, మనం గనక ఈమెకి అరుణ్‌కి కొన్ని గుర్తుండొచ్చేమో, గుర్తుండలేదేమో నాకు తెలియట్లేదు. ఇంకా స్టోరీ పూర్తిగా చదవలేదు కాబట్టి. మనము ఈ లైఫ్‌లో పుట్టి, చనిపోయి మళ్ళా వచ్చామనుకోండి, మనకి భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి, మనకి అయి గుర్తుండవనమాట. మనం మెడిటేషన్ చేసుకొని ఏమన్నా తెలుసుకుంటే ఎందుకంటే, ఈ లైఫ్‌లో మనము వాళ్ళ పిల్లలము, వాళ్ళ వైఫు, హస్బెండ్ అని అనుకుంటాము. ఇంకొక లైఫ్‌లో కూడా మనకి ఇదే పాత లైఫ్ గురించి గుర్తుందనుకోండి, మనం అర్థం చేసుకోవాలంటే అప్పుడు అమ్మో! ఇంకొకళ్ళ భార్య అయిందనుకోండి, ఈమె నా భార్య ఆ! వీళ్ళు నా పక్కింటోళ్ళు నేను ఆ లైఫ్‌లో ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు. వాళ్ళనిప్పుడు ఇబ్బంది పెట్టాలి ఈళ్ళు అలా అని గుర్తిస్తామనమాట. అందుకనే భగవంతుడు మనకి జరిగిపోయిన పాస్ట్ లైఫ్‌లో జరిగిపోయినయి కూడా గుర్తు ఇవ్వకుండా ఉంటారు. అది కూడా ఒక మంచి కొరకే అని అర్థమైందనమాట నాకు. ఇది ఈ స్టోరీ లైన్‌లు చదువుతుంటే. అది చెప్పాలని షేర్ చేయాలనుకున్నా షేర్ చేశాను. మాస్టర్స్ మీకేమన్నా క్వెషన్స్ కానీ, ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. ఏమన్నా మాట్లాడతానంటే మాట్లాడండి. I continue to search for the palace Dadi has told me about. Every day I would take my horse and ride to a new spot, always near the water, and just sit there trying to quiet my mind, trying to be respective to any message that might come. One day I took out the stone Dadi had given me and rubbing it with my hand. I wondered if I should give it to the sea to sink down with the remains of old Dwarka. Deciding not to, I slipped it back into my pouch. As I roamed the town and the surrounding lands, I found that there was one particular place that kept calling me back 2, 3, 4 times. I had drawn to this isolated spot. It was about an hour's ride northeast of the city, a small peninsula surrounded on two sides by inlet of water from the sea. అది. ఏం చేశాడంటే, ఇంకా సరే ఇట్లా రుక్మిణి చేసాడొస్తుంది. చర్చ్ చేశాడనమాట. దాది చెప్పిన ప్లేస్‌కి. ఎందుకంటే, ఆ స్టోన్ ఇచ్చింది కాబట్టి, దాని గురించి ఎతకడానికి. ప్రతిరోజు గుర్రం తీసుకొని కొత్త కొత్త స్పాట్లు వాటర్ దగ్గర ఎళ్ళటము, అక్కడ కాసేపు కూర్చోవటము, కొంచెం ట్రై చేశాడనమాట. క్వైట్ మైండ్‌లో ఏమన్నా మెసేజెస్ వస్తదా? ఏమన్నా రూపాన నాకు ఇండికేషన్ అని వస్తదా? అని చెప్పేసి అట్లా వెళ్ళటము ఏమీ రాలేదనమాట. ఒకరోజు ఆ స్టోను బయటికి తీసి దాది చెప్పినట్టు బయటకి తీసి హ్యాండ్‌తో రబ్ చేస్తంటే ఆశ్చర్యంగా అతనికి అనుకున్నాడనమాట. ఓహ్! ఇది తీసుకెళ్ళి సముద్రంలో ఏస్తే తేలి షింక్ అయ్యి పాత జ్ఞాపకాలేమన్నా గుర్తుకొస్తాయా అని అనుకున్నాడనమాట. ఓల్డ్ ద్వారకా ఎక్కడ అనేది. కానీ అలాంటిది డిసైడ్ అవ్వలేకపోయాడు. మళ్ళా అది బ్యాక్ పౌచ్‌లో మా దాది ఇచ్చినట్టు పెట్టుకొని మళ్ళా సిటీ అంతా టౌను, చుట్టుపక్కల ల్యాండ్సు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్. అప్పుడు సడెన్‌గా అక్కడికెళ్ళినప్పుడు ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి అతనికి వినిపిస్తున్నాయన్నమాట. 2, 3, 4 టైమ్స్ అని అట్లా ఒక స్పాట్ దగ్గర నుంచి సౌండ్ అరుణ్‌కి వినిపిస్తూ ఉందన్నమాట. అది కూడా ఒక అవర్ రైడ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద సిటీ అన్నమాట. చుట్టూ అంతా పెనిన్సులా కవర్ అయ్యి 2 సైడ్స్ వాటర్ ఉండి సీ దగ్గర నుంచి అట్లా కవర్ అప్ అయ్యి ఉందన్నమాట. After I had visited several times, I decided to spend the night in that isolated place and then leave for Indraprastha the next morning.
Spreading out the blanket Dadi had packed for me, I lay down and gazed up at the sky, a mass of tiny points of light. I was all alone, but I did not feel lonely. I had not come to Dwarka with any particular expectation. I just had felt the need to honor Dadi's request, and so I was not returning to Indraprastha disappointed. Slowly, my eyes grew heavy, and I felt myself drifting into a peaceful sleep. అది. చాలా సార్లు అదే ప్లేస్ అది ఇనిపిస్తుంది కదా! 1, 2, 3 బ్యాక్ 2, 3, 4 అని. అదే పర్టిక్యులర్ స్పాట్‌కి చాలా సార్లు వెళ్లారనమాట. ఒక రోజు రాత్రి అక్కడే అది అంతా ఎవరు ఉండరు. కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్ లాగా ఉంటదనమాట. అక్కడికెళ్లి ఉండి తర్వాత ఇంద్రప్రస్థకి తెల్లారి ఎళ్ళాలని అనుకున్నాడనమాట. ఆహ్ దాది ఇచ్చిన దుప్పటి, బ్లాంకెట్ అంతా ప్యాక్ చేసినయి ఇదంతా తీసుకొని కింద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడనమాట. కొన్ని కొన్ని చిన్న 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 పాయింట్లు, లైట్లు అలాంటివి వస్తుందనమాట. అప్పుడు అనుకున్నాడు నేనొక్కదాన్నే కాదు ఇంత వెలుతురు ఇలా అంతా ఉంటే ఇంకొక డైరెక్షన్ ఉన్నాను. అది ఒంటరిగా ఉన్నాననే భావన అనేది అరుణ్‌కి లేకుండా ఉందనమాట. అలాంటి పర్టిక్యులర్ టైంలో ద్వారక వచ్చింది నేను ఒక ఎక్స్‌పెక్టేషన్స్ కోసం కాదు. ఏదైనా సరే వచ్చాను. ఎందుకంటే దాది పంపించింది గాబట్టి, దాది హాన్ గు గుర్తించడానికి, ఆమె హానర్ చేయటానికి రిక్వెస్ట్ కొరకొచ్చాను. మళ్ళా ఉత్తర చేతులతో నేను ఇంద్రప్రస్థకి ఎళ్లి ఆమెని బాధ పెట్టదలుచుకోలేదని అనుకుంటాడనమాట. అనుకుంటూ స్లోగా కళ్ళు పెద్ద కొంచెం భారంగా టైర్డ్ అయిపోయినట్టు హెవీగా అనిపిచ్చేసి, అతను మళ్ళా కామ్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాడు అరుణ్. Leaving behind the outer sky sparkling with stars, I awoke inside a dream, finding myself before a beautiful woman seated in meditation pose, just a few steps away, her eyes wide open, gazing at me. I could see clearly the finely formed features of her face, her expressive eyes, her cheeks formed by dark hair that cascaded in waves across her shoulders and chest reaching her waist. She was radiant and her beauty was at its peak, but it was not her beauty that struck me. It was the love that emanated from her being, opening my heart in a way it had never been opened before. Slowly, the vision dissolved, and I came into waking consciousness. As I did, I heard a man's voice in my inner ear saying, "Bring Rupini to the temple." అదే. అక్కడ ఇంక నిద్రలోకెళ్ళిపోయాడు కదా! ఆ ఔటర్ స్కై స్పార్కింగ్ నక్షత్రాలు చూస్తూ, చూస్తూ కొంచెం కళ్ళు భారం ఎక్కువయ్యి నిద్ర పీస్‌ఫుల్ స్లీప్‌లోకెళ్ళారు. లేచినాక అతను లేచాడేమో లోపల డ్రీమ్‌లో అతనికి ఏమని అనిపిస్తుందంటే, ఒక అందమైన వుమన్ మెడిటేషన్ పోజ్‌లో కూర్చొనుండటము, కొన్ని స్టెప్స్ దగ్గరగా ఆమె కళ్ళు చూస్తుంటే పెద్దవిగా, చూడటానికి అందంగా, ఆ ఫీచర్స్, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెసివ్‌గా కళ్ళు, ఆహ్ ఆమె బుగ్గలు, ఇదంతా జుట్టు, ఇది వేవ్స్ దగ్గర వచ్చేది, ఆమె షోల్డర్స్, చెస్ట్ అన్నీ వర్ణిస్తున్నారనమాట. చాలా అందంగా, బ్యూటిఫుల్‌గా ఆమెని మెరిచిపోతూ కనిపిస్తుందనమాట. అది అప్పుడు నేనొచ్చింది ఇక్కడ బ్యూటీ చూసి ఇరుక్కుపోవటానికి కాదు. ఆమె దగ్గర నుంచి వచ్చే ప్రేమ తత్వము ఎప్పుడు ఈయన ఆ మార్గంలో ఎప్పుడు నా హార్ట్ అంత ఇదిగా ఓపెన్ అవ్వలేదు. అంత ప్రేమ తత్వానికి ఇంతకుముందు ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు అట్లా ఓపెన్ అయింది అని చెప్పి స్లోగా ఆ కలలో వచ్చింది. కొంచెం తగ్గుతూ ఉందనమాట. తర్వాత మేల్కొలుపు వచ్చేసిందనమాట. మామూలు రెగ్యులర్ లైఫ్‌కొచ్చేసాడు. ఆ వచ్చే ముందు ఏమి వినిపిస్తుంది అనంటే, ఒక మనిషి వాయిస్ చెవులో నుంచి, లోపల చెవులో నుంచి మాట చెప్తున్నట్టు ఏంటి అంటే, "రుపినిని తీసుకొని రా టెంపుల్‌కి" అనే మాట అనేది చెవులో అతనికి మేలుకొలిపేటప్పుడు డ్రీమ్స్‌లో నుంచి బయటకొచ్చేటప్పుడు అది ఇనిపిస్తుందనమాట. Sitting up, I watched as the first light of dawn illuminated the landscape in front of me. I found myself to be filled with joy and immediately crossed my legs and sat still trying to recall the face I had seen. I had never learned to meditate as that is not part of training of a stone carver, but I know how to sit quietly as I remained in that still pose. అదే. లేచి కూర్చున్న తర్వాత ఆ లైటు, ఆహ్, ఆకర్షణ, వెలుతురు అవంతా చూసినియంతా పదే పదే ఆ ల్యాండ్‌స్కేప్ ఉన్నట్టు ముందు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడనమాట. అతను అయన్నీ గుర్తు తెచ్చుకునేటప్పుడు ఈయనకి అరుణ్‌కి చాలా సంతోషణ భావనతో ఇమ్మీడియేట్‌గా కాళ్ళు క్రాస్ చేసుకొని అదే ఆమె ఫేసు పదే పదే గుర్తు తెచ్చుకోవాలి అని పదే పదే మైండ్‌లో కూర్చొని గుర్తొస్తున్నది. ఇంకెప్పుడు మెడిటేషన్ చేయటం గురించి లెర్న్ చేయలేదు కానీ ఆహ్,
ఎందుకంటే ఇతను ట్రైనింగ్ కాదు కదా! వీళ్ళు రాళ్ళ కుటుంబంలో పుట్టారు గాబట్టి, ఇక చెక్కేవాళ్ళు గాబట్టి, అంతకుముందు ఎప్పుడు అంత క్వైట్‌గా ఎట్లా కూర్చోవాలనేది కూడా తెలియదు అని చెప్పేసి, అదే ఫోజ్‌లో కూర్చొనున్నాడనమాట. I kept her image before my mind. I wanted to retain the memory of it. No wonder Arjuna loved you. I said to her, it is not only your outer beauty, but your presence, your love itself. Was this experience her answer to my question about the wisdom of the art? I wondered, had she opened my heart so that I could see her? అదే. ఇమేజి అట్లానే అదే ఫోజులో కూర్చొనున్నాడు. ఇంతవరకు మెడిటేషన్ చేయలేదు కానీ, అట్లా క్రాస్ చేసుకొని కూర్చొని పదే పదే చూసినది డ్రీమ్‌లో చూసినది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు, ఆ ఇమేజ్ అదే మైండ్‌లోకి ఉండిపోయిందనమాట. ఆ మెమరీ అదంతా. అందుకనే ఆశ్చర్యపడాల్సిన లేదు. అర్జున నిన్ను అందుకనే ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఆమెతో అన్నట్టుగాని, ఈ ఔటర్ బ్యూటీ నీ యొక్క ప్రెజెన్స్ కొరకు నువ్వే ప్రేమించే తత్వంలో ఉన్నావు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు ఈ ఆన్సర్‌కి, క్వెషన్‌కి ఈ నాలెడ్జ్, ఈ ప్రేమతత్వం లోపల నుంచి ఎంత పొంగిపోతుందో ఆశ్చర్యపోయాను అని చెప్పేసని నా ఇంతవరకు అరుణు హార్ట్‌లో కూడా అంత ఓపెన్ అవ్వలేదన్నమాట. అంత ప్రేమతత్వం మెడిటేషన్‌లో కూర్చొని ఆమెను చూసినప్పుడు, అప్పుడు హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయింది. హార్ట్ కూడా బాగా ఓపెన్ అయింది. అప్పుడు చూడగలను. ఎంత ప్రేమతత్వంలో ఉంటే ఆమె చేసిన దానికి రుక్మిణి మాత అంత ఇదిగా కనిపించింది అని చెప్పి అరుణ్ చెప్తూ ఉన్నాడన్నమాట. I don't know how much time passed, but after a while, I rose and took out the meal I had packed for myself. After eating, I got on my horse and slowly began to ride away. I now understand the reason I had been sent to Dwarka. I had not ridden far when I remembered the stone Dadi had given me. It had seemed important to her that I bury it there. And so, turning around, I went back to the promontory, closing my eyes and whispering to Mata that this was for the safe keeping of Dadi. I buried the small blue crystal in the dirt. It may not have been the place where Rupini Devi used to come for solitary meditation, but it was the place where she appeared to me. And when I was sure that Dadi would be satisfied with that. అదే. ఇతనికి అరుణ్‌కే తెలియలేదనమాట. ఎంత టైం అనేది జరిగిపోయింది అనేది. మళ్ళా ఆ మెలుకువన్న డ్రీమ్‌లో నుంచి బయటికి రావటము, మెడిటేషన్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత, అతను తెచ్చుకున్న మీలు దాది ప్యాక్ చేసిన మీల్ ఓపెన్ చేసి తిన్నాడనమాట. ఆ తిన్న తర్వాత మళ్ళా గుర్రం ఎక్కేసి స్లోగా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు అర్థమైందనమాట. ఎందుకు ఒక కారణం అంటూ ఉంది. నాకర్థమైంది. ద్వారకకి మళ్ళా నన్నెందుకు పంపించింది దాది అనేది ఇప్పుడు అర్థమైందనమాట అరుణ్‌కి. అప్పుడే మళ్ళా కొంచెం దూరం వెళ్ళినాక గుర్తు తెచ్చుకొని దాది ఇచ్చిన బ్లూ కలర్ స్టోన్ ఉంది కదా! అది ఎందుకు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎందుకు దాది నన్నిక్కడ బరీ చేయమందనేది తిరిగి చూసుకొని మళ్ళా బ్యాక్ ఎక్కడైతే అతను కూర్చొని మెడిటేషన్ చేసి మాత కనిపించిందో అదే ప్లేస్‌కి వెళ్లి కళ్ళు మూసుకొని మాతాకి చెప్తూ ఇది ఆహ్, దాది ఇచ్చినది. అది నేను ఇక బ్లూ క్రిస్టల్ ఈ మట్టిలో బరీ చేస్తున్నాను. అది నువ్వు చేసుకొని సొలిటరీగా మెడిటేషన్ చేసుకుంది కాదు రుక్మిణీదేవి. నాకు ఎక్కడైతే కూర్చొని మెడిటేషన్ చేస్తే రుక్మిణీ మాత కనిపించిందో అక్కడే పెడుతున్నాను. ఇదే చెప్తే దాది కూడా ఈ ఆన్సర్ చెప్తే సంతోషిస్తది. సాటిస్ఫై చేయగలను నేను అని చెప్పేసి అరుణ్ అంటూ ఉన్నాడన్నమాట. It took me several days to reach Indraprastha, and when I did, I found Dadi waiting for me. She didn't say much, but she had her hot meal ready. Even though Dadi's cooking was very simple, I had missed it while I was away and eagerly ate when she sat before me. అది కొన్ని రోజులు పట్టిందనమాట ఇంద్రప్రస్థకి. అంత దగ్గరేం కాదు కదా! వెళ్ళటం బ్రేక్ తీసుకొని అట్లా వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి దాది ఎదురు చూస్తూ ఉంది అరుణ్ కోసము. అంత మంచిగా ఏం మాట్లాడలేదు కానీ మీలో రెడీ చేసి వేడి వేడిగా తయారుగా పెట్టిందనమాట. దాది సింపుల్‌గా చేస్తది గానీ, ఇదంతా ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను. చాలా ఆతృతతో ఉన్నాను నీ ఫుడ్ కోసము అని చెప్పి ఏదైతే సెట్ చేసిందో అది చెప్తూ ఉన్నాడనమాట అరుణ్. Dadi, the money you gave me was just enough. She smiled and nodded, and I was able to bury the stone. Again, she nodded. I could tell that she was not in a very talkative mood, and so I kept quiet as well. But several days later, I asked her why that stone had held such importance for her. అది. "డాడీ నువ్విచ్చిన డబ్బులు సరిపోయినియి కరెక్ట్‌గా" అంటే ఆమె నవ్వేసి తలకాయ ఊపింది.
తర్వాత నువ్విచ్చిన అరుణ్ చెప్తున్నాడనమాట. దాది నువ్విచ్చిన స్టోన్‌ని బరీ చేశాను అంటే మళ్ళా తల ఊపింది. ఈ ఇయన్నీ ఆమ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదనమాట. ఆ మూడ్‌లో లేదనమాట. కొంతసేపు కామ్‌గా ఉందనమాట దాది. కొన్ని రోజులయిన తర్వాత ఆ స్టోన్‌ని గురించి అడిగి ఎందుకు నీకంత ఇంపార్టెన్స్ ఆ రాయి గురించనంటే చెప్తుంది. షీ స్మైల్డ్. ఇట్ వాస్ గివెన్ బై మాత అండ్ శ్రీకృష్ణ టు మై గ్రాండ్‌ఫాదర్ ఆన్ హిస్ వెడ్డింగ్ డే. అది. అంతకుముందు కాసినికేమో ఇషాన్‌కి ఇచ్చాడనమాట. ఇషాన్‌కి ఇచ్చారు. 2 ఇచ్చారు. కాసినికేమో వాళ్ళ ఫాదర్‌ని కేర్ చేసుకున్నప్పుడు వేరేది ఇచ్చారు. ఇషాన్‌కి ఇచ్చిందనమాట. మాతాను శ్రీకృష్ణ ఇచ్చాడు. మా గ్రాండ్ ఫాదరు పెళ్లి రోజు అని చెప్పేసి నవ్వుతూ చెప్పిందనమాట. దాది ఆషిమ. దే గివ్ హిమ్ ఎ స్టోన్. ఐ ఆస్క్డ్ ఇన్ అమేజ్‌మెంట్. ఏంటి పెళ్ళికి రాయి ఇచ్చారా అని ఆశ్చర్యంతో అడిగాడన్నమాట అరుణ. దట్ వాస్ నాట్ అన్ ఆర్డినరీ స్టోన్. శ్రీకృష్ణ హాస్ ఇంబ్యూడెడ్ ఇట్ విత్ ఎ పవర్. He told him that the stone could enable him to find a person that he was seeking. After the war, using that stone, he was able to locate his uncle who had fled the fighting and was hiding in a forest. The stone saved his uncle's life. It was supposed to have the power for only one use, but I thought perhaps there was a little of Sri Krishna's blessing left, and that it might help you find Mata's meditation place. It did, didn't it? Yeah. ఏంటి ఇంత అది అంత రాయి ఇచ్చాడా అని చెప్పేసి అరుణ్ అడుగుతుంటే దాది ఆషిమ చెప్తుందనమాట. అదేమి సామాన్య రాయి కాదు. ఇది శ్రీకృష్ణ ఒక పర్పస్ కొరకు ఒక శక్తుల్ని దాంట్లో పెట్టి ఇచ్చాడు. అది ఏంటంటే ఆ స్టోన్‌ని ఎక్కడైనా సరే పర్సన్ మిస్ అయినా ఎక్కడైనా తెలియకపోతే కనుక్కోగలం ఆ స్టోన్ బట్టి ఎక్కడున్నది అనేది. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ అంకుల్‌ని ఎవరు అంకులు? దాది ఆషిమా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ అంకుల్. యుద్ధంలో ఉండి చేయలేక దాక్కొని అడవిలో ఉన్నప్పుడు ఈ రాయి పర్పస్ వల్ల ఆళ్ళ అంకుల్ లైఫ్ కాపాడాడు. దీనికి అంత శక్తి, అంత పవర్ ఉన్నది. ఓన్లీ ఒక్కసారే అది యూజ్ అయిపోయింది. ఇంకా ఏంటి అనంటే ఇది దీని గురించి తెలుసుకోవాల్సిన బ్లెస్సింగ్స్ కూడా శ్రీకృష్ణ బ్లెస్సింగ్స్ వల్ల వచ్చింది. ఇది మాత మెడిటేషన్ ప్లేస్ ఏమన్నా హెల్ప్ అయిందా నీకు ఈ రాయి వల్ల? అయిందా? అవ్వలేదా? అని క్వెషన్ ఏస్తుందనమాట అరుణ్‌ని. I think so. On the last night, I spent that night sleeping outside in that place that may have been the spot you spoke of, where perhaps she used to sit in meditation. I cannot be sure, of course, but it was there that she came to me in a dream. I saw her, and I will always remember how beautiful she was, how gracious, how loving, how kind, and penetrating her eyes were. There are no words to describe what that moment was like. Dadi, I think I have been permanently changed by what I saw. After a pause, I asked her, how does one gain the wisdom of the heart? అదే. అవును. నాకు తెలుసు. అదేమన్నా ఉపయోగపడిందా? నీకు ఆ స్టోన్ మాత ప్రెడిటేషన్ కనుక్కున్నావా అంటే, అవును అని చెప్పి ఒకరోజు ఆ రాత్రి నేను బయటే పడుకొని ఉన్నాను. పడుకొని ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఆ స్పాట్‌లో ఉన్నప్పుడు మాట్లాడడం మెడిటేషన్‌లో కూర్చొనున్నప్పుడు నాకు అఫ్‌కోర్స్ అది కరెక్ట్‌గా ఉపయోగపడిందని అనుకున్నాను. నేను కరెక్ట్‌గా చెప్పలేను కానీ, నాకు కలలోకొచ్చింది. ఒక కల రూపాన వచ్చి అదే గుర్తుపెట్టుకున్నాను. ఎంత అందంగా, బ్యూటిఫుల్‌గా, ఎంత ప్రేమ తత్వంలో, ఎంత దయ, క జాలి ఇలాంటి ఆమె కళ్ళు చూసినొస్తున్నాయి. మాటలు ఆమెని గురించి వర్ణించటానికి ఆ మొమెంట్ గాని ఏది లేదు. దాది నువ్వు చెప్పినట్టు పర్మనెంట్‌లీగా నాలో మార్పనేది వచ్చింది ఆమెను చూసిన తర్వాత. అని చెప్పి కాసేపు ఆపి అడిగాడనమాట. మళ్ళా ఏమడుగుతున్నాడు అరుణు దాదిని, నాలెడ్జి ప్రేమతత్వం గుండె నుంచి ఎట్లా వస్తది? ఎట్లా తెలుసుకోగలము? అని చెప్పేసి క్వెషనేస్తున్నాడనమాట దాది ఆషిమాని అరుణ్. Dadi laughed. That is a question to which there is no answer. Only she can grant that. Child, in your last birth, you gained much love for Rukmini Devi. What you lacked was a concentrated mind. It takes many lifetimes to develop this, but one must begin. That is the purpose of your current life, and working in a stone will help you. అది దాది నవ్వుతూ ఇదొక్కదానికి నువ్వు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అనేది లేదు. అది మాత తప్ప గ్రాంట్ చేయడం, చెప్పడం తప్ప ఎవరు లేరు. నువ్వు పోయిన పూర్వ జన్మలో అంత ప్రేమతత్వం మాత నుంచి నువ్వు తెలుసుకున్నావు, తీసుకున్నావు అని చెప్పి చెప్తుందనమాట. అది కాన్సంట్రేట్ మైండ్ అట్లా ఉన్నది. అందుకని కొన్ని జన్మలు పట్టింది. అదంతా నీవు తెలుసుకొని చేయడానికి మళ్ళా బిగిన్ అవ్వడానికి లైఫు. ఇదొక పర్పస్ కరెంట్ లైఫే నీది
ఇప్పుడు పర్పస్ లైఫ్ ఏంటి అంటే ఇక్కడ రాళ్ళు పని చేయడానికి వచ్చావు హెల్ప్ చేయడానికి అని చెప్పి దాది ఆషిమ అరుణ్కి చెప్తుందన్నమాట. ఎట్లా తెలుసుకోగలను ప్రేమ ఆమె నుంచి ఎట్లా నాలెడ్జ్ నేను తీసుకోగలను అని చెప్పి అడుగుతుంటే, ఐ వాంట్ టు కార్వ్ హర్ మూర్తి బట్ హౌ కెన్ ఐ టేక్ అప్ సచ్ ఎ హ్యూజ్ ఎండేవర్ ఐ ఆస్క్డ్ అగైన్ ఓవర్కమ్ బై ఎ ఫీలింగ్ ఆఫ్ ఇండెకోసీ. అదే నేను మాత యొక్క విగ్రహాన్ని తయారు చేయాలి, చెక్కాలి. కానీ నేను ఎట్లా తీసుకోవాలి అంత పెద్ద పనిని అని మళ్ళా క్వశ్చన్ వేసి నాకు కొంచెం భావించి ఫీలింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉందనే భావనలోకి వచ్చాడన్నమాట. అంతకుముందు అసలు నేను చెయ్యను అని అన్నాడు. తర్వాత దాది ఆశ్రమం దగ్గరికొచ్చినాక కొంచెం కొంచెం కథలు వినటం వల్ల అతని మైండ్ పౌడర్ మిక్స్ కలపడం, అలా కొంచెం చేంజ్ వచ్చి ద్వారకాకెళ్ళటము, ఆ స్టోన్ ఇచ్చింది. ఎందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఎనకాల ఉండి చెప్తాం వల్ల ఇప్పుడిప్పుడు నేను చేస్తాను మాతది. అది కానీ అది ఎట్లా టేకప్ చేసి ఇంత పెద్ద పని నేనెట్లా చేయాలి అని అతనిలో అతను అడుగుతూ ఉన్నాడు అరుణ్. It doesn't matter how long it takes you, Putra. If you have the commitment and perseverance, you will achieve your goal. Meditate on her before you begin work each day, and she will guide your hands. She paused and then added, greatly stressing these words. You must develop the mental concentration. That is the foundation upon which all else is built. నథింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ దట్ కాన్సన్ట్రేషన్. అదే దీని గురించి ఎక్కువ టైం పట్టినా కానీ నువ్వు కమిట్మెంట్ ఒకటి నేను చేస్తాను అనేది నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు అనుకున్న పని నువ్వు రీచ్ అవ్వరు. మెడిటేషన్ చెయ్యి, పని బొమ్మ చెక్కే ముందు ఆమె గైడ్ చేస్తుంది. ఎందుకంటే నేను చేయాల్సిన పని అంటారు కదా, మనము చేయాల్సిన పని మనం 5 పళ్ళ మీదకి వస్తాం అన్నమాట. ఎందుకంటే ఒకటి ఇంద్రియాల ద్వారా వింటూ చేస్తాం అన్నమాట. అంటే చూడటము, కళ్ళు అదే. ఒకటి జీవాత్మ. ఆత్మ ఉంటేనే కదా మనం బ్రతికి ఉండి ఏమైనా పనులు చేయాలి అన్నా. ఇంకొకటి ఏంటి అనంటే జీవాత్మ, ఇంద్రియాలు ఒకటి మన మానవ ప్రయత్నం చేయాల్సింది చేయాలన్నమాట. ఇంకోటి దైవ ప్రయత్నం. ఇన్ని సక్సెస్ అయితేనే కానీ మనకి రిజల్ట్ అనేది రాదనమాట. నాకు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదువుతుంటే అది గుర్తుకొచ్చింది. భగవద్గీతలో కూడా అట్లానే చెప్తారనమాట. అందుకని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎక్కడో రాలేదు ఆ పని అని అనుకున్నావు అనంటే ఏంటి, జీవాత్మ ఉంటే మనిషి బ్రతికి ఉంటేనే నువ్వు చేయగలవు. ఇంద్రియంలో అన్ని చూడటం, చేయటం, వినటం ఇలాంటివి ఉంటేనే నువ్వు చేయగలవు. కానీ మానవ ప్రయత్నం చేయకుండా దైవ ప్రయత్నం ఉన్నా గాని దేవుడు నీకు అనుకరించినా గాని నీకు ఉపయోగం ఉండదు. కానీ మానవ ప్రయత్నం చేసి దేవుడు నీకు అనుగ్రహించకపోయినా కానీ ఫలితం అనేది ఆశించకుండా ఉండాలి. నువ్వు చేయాల్సింది చేసావు. అంటే ఎక్కడో నువ్వు ఏదో లెర్న్ చేయాలి. తప్పు ఎక్కడో చేసావు అనేది ఒకదాని గురించి నేర్చుకోవాలి అనేది తెలుస్తుందనమాట. ఈ మాటలు కూడా ఇప్పుడు దాది చెప్పేదండి నాకు అది గుర్తుకొచ్చింది. అందుకని ఎక్కువ టైం పట్టదు. టైం పట్టినా గాని నువ్వు నేను చేస్తాను, నేను చెయ్యగలను అన్నప్పుడు నీ గోల్ అనుకున్న ప్రకారం నువ్వు రీచ్ అవ్వగలవు. ఆమె గురించి మెడిటేషన్ రోజు పని చేసే ముందు, ఆమె గురించి చెక్కే ముందు మా తండ్రితో చెయ్యి, అమ్మ నువ్వే గైడ్ చెయ్యి నాకు అని అనుకొని తలుసుకొని చేస్తూ ఉంటే నువ్వు చేయగలవని చెప్పేసి ఆపి కదా మళ్ళా ఆమె ఇలాంటి మాటలన్నీ తనకి కొంచెం స్ట్రెస్ అయినట్టు ఉంటదని అనుకొని నువ్వు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. కాన్సంట్రేషన్ గాని, శ్రద్ధ అన్నీ పెట్టి ఉండాలి. ఆల్రెడీ ఫౌండేషన్ ఉంది. ఎక్కడైతే కట్టిందో. ఇంక దాని గురించి నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం ఏంది. కాన్సంట్రేషన్‌తో నీకు ఉంటే ఆ కాన్సంట్రేషన్ లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. అది నువ్వు మెంటల్‌గా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి దాది చెప్తుందన్నమాట. Can I begin the work here? I don't feel ready to go back to Mathura. Being with you will help me feel her presence while I start. అది ఇక్కడే మొదలు పెట్టనా? నేను మళ్ళా మధురకి ఎళ్ళటం ఇష్టం లేదు. నీ గైడ్‌నెస్ వల్ల నీ ప్రెజెన్స్‌లో స్టార్ట్ చేయనా అని అడుగుతున్నాడన్నమాట. ఎందుకంటే ఆమె హెల్ప్ చేస్తది కాబట్టి ఆ ఫీల్, ఆ ప్రెజెన్స్ అంతా వచ్చింది కాబట్టి. She nodded. While you were away, your father came. I told him that I had sent you to Dwarka to see the temple being built there and that you would want to work under the stone workers here when you return. He agreed to a longer stay so long as you are working in stone. Now bring out the stone block you are hiding under your clothing next to your sleeping mat and turn this courtyard into your workspace. How did you know about that? I asked her in surprise. అది ఆమె తల ఊపి నువ్విక్కడ లేనప్పుడు మీ నాన్నొచ్చాడు. నేను నిన్ను ద్వారకా పంపించాను. టెంపుల్ అక్కడ కట్టేది చూడమని చెప్పేసి
అంటే అయితే సరే అతను పని మీద ఎళ్ళాడు గాబట్టి, ఆ స్టోన్ వర్కర్స్ వచ్చిన తర్వాత ఆహ్, చు చూడమన్నాడు. అప్పుడు అగ్రీ అయ్యాడు అతను. ఇక్కడ నిన్ను ఎక్కువ కాలం ఉండటానికి. సరే నువ్వు కారు చేసి స్టోన్ వర్క్ అనేది స్టార్ట్ చెయ్యి పని. ఈ స్టోన్ బ్లాక్ నువ్వు తెచ్చుకున్నావు గదా! నువ్వు పడుకునేది నీ బట్టల్లో చుట్టి పెట్టుకున్నావు గదా! నీ స్లీపింగ్ మకాన ఆ కోర్ట్ యార్డ్‌లో నువ్వు రూమ్ వర్క్ స్పేస్ కొరకు తెచ్చుకున్నావు గదా! అది తీసుకురా అంటే, నీకెట్లా తెలుసు ఆశ్చర్యంగా ఉన్నది అని చెప్పేసి దాది ఆషిమని అరుణు అడుగుతూ ఉన్నాడనమాట.